టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతోనే కాదు వరుస సత్కారాలతో కూడా ఫుల్ బిజీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి దేశ రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపికైన విషయం మనకందరికీ తెలిసిందే. చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అవార్డు ప్రకటన సందర్భంగా చిరంజీవి గారు విందు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్తో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఇకపోతే రేవంత్ రెడ్డి చిరంజీవి గారింటికి వచ్చిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారిన విషయం విదితమే. అయితే చిరంజీవి గారింటికి వచ్చిన సందర్భంలో అక్కడి అభిమానులను రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నేను చిరంజీవి గారింటికి వెళ్ళినప్పుడు ఒక కొత్త రకమైన ఫ్యామిలీని కలిగినట్టు అనిపించింది నాకు. అక్కడ కుటుంబ సభ్యులు ఆప్యాయత, పలకరింపులు బాగున్నాయి. ఒక గొప్ప కుటుంబాన్ని చూశాను నేను అంటారట సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.